హాయ్ అండి. నేను మీకు చెప్పాను కదా ఈ గేమ్ జోన్ గురించి ఫుల్ వీడియో చేస్తానని. ఇదిగోండి, ఇది తెనాలిలోని గౌతమ్ గ్రాండ్ పక్కన ఉంటుంది. చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇది స్టార్టింగ్ అనమాట. ఇక్కడ వీళ్ళు ఒక కార్డ్ అనేది ఇస్తారు. ఆ కార్డ్ పర్చేస్ చేస్తేనే మనం ఏదైనా గేమ్ ఆడగలుగుతాము. చిన్నగా ఉంటుంది కానీ ప్రతి ఒక్కటి ఉంటాయండి వాటిల్లో. మా వాడైతే స్టార్టింగ్ అసలు వెళ్ళలేదు దేని దగ్గరికి. అమ్మో అమ్మో అని దిగేశాడు. కొంచెం ఇదొక్కటి కొంచెం బాగా ఎంజాయ్ చేశాడు. వాడికి భయం అన్నమాట. బట్ చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇదైతే బాగా క్యూట్గా అనిపించింది. చూసారా, నుంచొని కూడా డ్రైవ్ చేసేస్తున్నాడు. మావాడితో పాటు మావారు కూడా చిన్నపిల్లాడైపోయి మంచిగా గేమ్స్ ఆడేస్తున్నారనమాట. ఏదైనా సరే ఒక లిమిట్ ఉంటుంది. ఒక 2 minutes ఎంతో, అంతకు మించి ఎక్కువ ఉండదు గేమ్. ప్రతిదీ ఆ కార్డ్ని పెట్టి మనం పర్చేస్ చేసుకోవాలి. ఆయన కూడా చిన్నపిల్లాడైపోయి ఫన్నీగా ఆడారనమాట. ఇదేమో ఏదో బాక్సింగ్ గేమ్ అంట. 600 మన పంచ్ 600 దాటితే ఏదో గిఫ్ట్ వస్తుంది అన్నారు. మా వారు ఏదో సరదాగా ట్రై చేశారు. చూసారా, బాక్సింగ్ చేసేలాగా రెడీ అవుతున్నారు బాక్సింగ్కి. ఫస్ట్ పంచ్కి 500 వెళ్ళింది. నెక్స్ట్ పంచ్కి కూడా 500 వెళ్ళింది. థర్డ్ పంచ్కి 500 వెళ్ళింది. లాస్ట్కి మా వారు, మేము ఎంత కొట్టినా సరే అది 500కే వెళ్తుంది, మాకు గిఫ్ట్ ఏం రాదులే, ఏదో మీరు చెప్తారని చెప్పని డైలాగ్ అనేసారు. అది అక్కడ తప్ప కొంచెం అటు ఇటుగా కూడా రావట్లేదు. కరెక్ట్గా అక్కడే ఆగుతుంది. మనం ఎంత స్పీడ్గా కొట్టినా ఎంత స్లోగా కొట్టినా. మరి ఏమైనా సెట్టింగ్స్ ఉంటాయేమో మనకు తెలియదు. బట్ చాలా ఫన్నీగా ఎంజాయ్ చేయొచ్చు. అది చూసారా, థర్డ్ పంచ్ లెఫ్ట్ హ్యాండ్తో. అదండి. ఇంకా నెక్స్ట్ ఐటెం వచ్చేసి దానిలో కూర్చోబెడతారంటే ఎగ్ షేప్లో ఉంది. ఒక వీడియో అనేది ప్లే చేస్తారు. ఇది మ్యాక్సిమం అందరికి ఐడియా ఉండొచ్చు. అది పెట్టగానే మనం ఆ లోకంలోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. మా వారైతే ఒక 2 minutes, జస్ట్ 1 minute చూసారు. అమ్మ బాబోయ్ నాకు వద్దని దిగేశారు. మళ్ళీ ఇదిగోండి, మళ్ళీ కార్ రేస్ స్టార్ట్ చేశారు. మా వారే ఆడుకున్నారు మా వాడి గేమ్స్ అన్నీ. వాడు స్పెట్స్ కూడా పెట్టుకుని భయపడతాడు. కార్స్ అంటే మా వాడికి పిచ్చండి. బట్ పిల్లలకి మాత్రం ఒక 3 years అలా ఉన్న పిల్లలకి బాగా ఎంజాయ్ చేస్తారు, ఆడుకుంటారు. ఈ కార్ అయితే నాకు బాగా నచ్చింది. మంచి కలర్, ఓల్డ్ స్టైల్ కార్ అది. ఇదొకటి ఆడాడండి బాగా మా వాడు. ఈ మధ్య పిల్లల్ని చూస్తుంటే భయం వేస్తుంది. వచ్చే న్యూస్లు అవి చాలా జాగ్రత్తగా పెంచాలి పిల్లల్ని. నెక్స్ట్ గేమ్ మేమిద్దరం ప్లే చేసామన్నమాట, బైక్ డ్రైవింగ్.
అది కూడా వద్దు వద్దు అంటున్నాడు మా వాడైతే దిగేస్తానని. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశానండి ఈ గేమ్ మాత్రం. పిల్లలతో పాటు మనం కూడా చిల్ అవ్వచ్చండి. నేను అలా స్కార్ఫ్ కట్టుకొని మా వారు, నేను, మా పిల్లోడితో సహా అందరు చక్కగా. మీరు ముస్లిమ్సా అని అడిగారు. కాదండి, మేము పక్కా హిందూస్ అని చెప్పాము. మేము ముస్లిమ్స్ అనుకున్నామండి అని అన్నారు. కాదండి, మేము పక్కా హిందూసే. బయటకు వచ్చినప్పుడు జస్ట్ అలా కట్టుకుంటాను అని చెప్పాను. పిల్లల్ని ఈ రోజుల్లో మనం చాలా జాగ్రత్తగా పెంచాలండి. ఎందుకంటే బయట సిచ్యువేషన్స్ అలా ఉన్నాయన్నమాట. మనం పిల్లలకి ఆస్తులు ఏమి ఇవ్వనక్కర్లేదు, కానీ పిల్లలకి సంస్కారం, గుణం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని సిచ్యువేషన్స్ చూస్తుంటే మొన్న 10th క్లాస్ పిల్లవాడు 8th క్లాస్ పిల్లని చంపేశాడంటే ఏముందండి, ఇంకా సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. మనకి ఎన్ని పనులున్నా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా మన పిల్లల్ని కనిపెట్టుకొని మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది అది మన రెస్పాన్సిబిలిటీ అండి. మనల్ని చూస్తూ మన పిల్లలు పెరుగుతారనేది కరెక్ట్. పిల్లలకి మనం ఇచ్చే ఆస్తులు అంటే సంస్కారం, ఒక గుణం మాత్రమే. ఆ రెండు కరెక్ట్గా ఉన్న రోజున మన పిల్లలు సిరి సంపదలతోనే ఉంటారు. ఓకే అండి, ఫైనల్గా అయితే ఇదన్నమాట గేమ్ జోన్ విశేషాలు. మీకు ఎప్పుడైనా ఖాళీ దొరికితే తెనాలి వాళ్ళు కానీ, ఆ దగ్గరలో వాళ్ళు కానీ, చుట్టుపక్కల గ్రామాలు, మీ పిల్లల్ని తీసుకెళ్ళి సరదాగా ఒక ఈవినింగ్ అలా ఎంజాయ్ చేసేయండి. ఫస్ట్ వెళ్ళడానికి ఏడ్చాడు, కానీ నెక్స్ట్ టైం బాగానే ఆడాడు. మా వాడికి ఫస్ట్ ఏదైనా అలవాటు అవ్వాలి, అలవాటు అయితే బాగానే ఉంటాడు. అదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.